తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. మరొక నూతన అంశంపై మీ ముందుకు వచ్చింది తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్. ప్రధానంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు విస్తృతమవుతున్న ఒక ప్రధాన అంశం కులగణన. ఈ కులగణన పైన ఉస్మాన్ విశ్వవిద్యాలయ సివిల్ అకాడమీ డైరెక్టర్ మరియు ఆర్ట్స్ కళాశాల ఆంగ్ల భాషా విభాగం ప్రొఫెసర్ ఉన్నాయి సార్ మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ప్రధానంగా అసలు జనాభా లెక్కల యొక్క ఉద్దేశం ఏమిటి, కులగణన అవసరం ప్రస్తుతం ఎలా వచ్చింది సార్? వాస్తవానికి మీరు అన్నటువంటిది మొదటిది జనాభా లెక్కల సేకరణ యొక్క అనివార్యత ఉన్నది. దేశానికి తప్పనిసరిగా ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక దేశం తన దేశ జనాభాను ఆ దేశ జనాభా అవసరాలకు అనుగుణంగా సంపద పంపిణీని, వనరుల పంపిణీని, ప్రణాళికలను రూపొందించాలంటే తప్పనిసరిగా జనాభా లెక్కల సేకరణ చేయాల్సిందే. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదు. ఈ లెక్కల అంశానికి సంబంధించినంత వరకు బ్రిటిష్ వారి వలస పరిపాలనలో మొట్టమొదటిసారిగా 1872 సంవత్సరంలో జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. అంటే భారతదేశానికి స్వతంత్రం రావటానికి సుమారుగా 70 ఏళ్ల ముందే భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. ఆనాటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతూ ఉంది. మధ్యలో రకరకాల కారణాల వల్ల అది ఆగిపోవచ్చు. కానీ 1872 ప్రారంభమైనప్పటి నుంచి 1931 వరకు భారతదేశంలో జనాభా లెక్కలు ఒక రకంగా జరిగాయి. 1931 తర్వాత మరొక రకంగా సాగాయి. ఏంటి వీటి మధ్య కారణం అంటే 1931 వరకు జనాభా లెక్కల సేకరణలో కులాల వారీగా లెక్కలు సేకరించేవాళ్ళు. అంటే 1931 తర్వాత కులాల వారీగా లెక్కల సేకరణ అనేది మానేయటం ప్రారంభించారు. అంటే కులాల లెక్కల సేకరణ జరగలేదు. 1931 చిట్ట చివరి లెక్కల సేకరణ. ఇందులో కూడా బీసీలకు సంబంధించినంత వరకు, ఓబీసీలకు సంబంధించినంత వరకు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసుల యొక్క జనాభా యొక్క లెక్కల సేకరణ 1931లో ఆగిపోయింది. అక్కడ నుంచి స్వతంత్ర అనంతరం 1952 తర్వాత వచ్చిన సేకరణ అంతా కూడా ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. కానీ ఎస్సీ ఎస్టీ కులాల యొక్క జనాభా సేకరణ జరుగుతుంది. కానీ ఓబీసీల యొక్క కులాల సేకరణ యొక్క కాలంని అప్పటి నుంచి 52 తర్వాత జరగడం జరగలేదు. తాజాగా గత 4-5 ఏళ్లుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతూ ఉంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో, బీహార్ లాంటి రాష్ట్ర ప్రభుత్వాల్లో కలుగు ముందుకేసి ఓబీసీల జనాభా లెక్కగట్టడం జరిగింది. ఓబీసీలు అక్కడ ఉన్నటువంటి ఎంబీసీలు కలుపుకొని సుమారుగా 63% బీసీ జనాభా ఉందని చెప్పి బీహార్ చెప్పడం చేత ఇప్పుడు ఒక రకమైనటువంటి దేశవ్యాప్తంగా ఒక నినాదం సామాజిక జనగణన, కుల జనగణన, ఓబీసీ జనగణన ఒక ప్రధానమైన అంశంగా ముందుకు వచ్చింది. రావాల్సిన అవసరం ఉందా అంటే తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంది. భారతదేశం లాంటి దేశంలో ఎంత కాదనుకున్నా కులం అనేది ఒక నిజాయితీతో కూడినటువంటి వాస్తవ అంశం. కాబట్టి వనరుల పంపిణీ సక్రమంగా జరగాలంటే, వివక్షత, అసమానత, ప్రభుత్వ పథకాల పంపిణీ గ్రాస్ రూట్ లెవెల్లో జరగాలంటే ఖచ్చితంగా జనగణన జరగటం అవసరం. భారతదేశం రిజర్వేషన్లు ఉన్నటువంటి దేశం. కాబట్టి ఈ రిజర్వేషన్ల పంపిణీ సక్రమంగా జరగాలంటే జనగణన జరగాలి. అంటే జనగణనలో ఎస్సీ ఎస్టీ జనాభా లెక్క జరుగుతుంది, కానీ ఓబీసీల జనగణన జరగట్లేదు. 1931 నాటి లెక్క చూసినప్పుడు 52% బీసీ జనాభా, ఓబీసీ జనాభా ఉందని చెప్పి 1931లో చివరిసారిగా చెప్పడం జరిగింది. మొన్న బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాంట్లో 62% చెప్పడం జరిగింది. అంటే 62-63%. అంటే ఒకవేళ కనుక ఇప్పుడు జనగణన జరిగితే బీసీ జనాభా ఖచ్చితంగా 52% పైబడే ఉంటుంది తప్ప తక్కువ ఉండేటువంటి పరిస్థితి లేదు. అది 63-65%గా ఓబీసీ జనాభా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగానే కుల జనగణన జరిగినప్పుడు, బీసీ జనగణన జరిగినప్పుడు బీసీ కులాలు అంటే 50% పైగా, 63-64% పైగా ఉన్న బీసీ కులాలు అధికారంలో వాట రావాలని, ఆస్తుల్లో వాట రావాలని, సమాన పంపిణీ జరగాలని అడగటానికి ఒక నైతికపరమైన, ఒక చట్టపరమైనటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ దేశవ్యాప్తంగా జనగణన ప్రాధాన్యత, జనగణన అనేది ఒక సామాజిక పరమైనటువంటి తక్షణ కర్తవ్యంగా ఈరోజు ప్రజల్లో నాంతూ. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, కులగణన పట్ల వివిధ రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉంది? మరి ఇన్ని సంవత్సరాల నుంచి కులగణన ఎందుకు ఇట్లా జాప్యమైంది? దీని పట్ల వివిధ రాజకీయాల వైఖరిపై మీ ఉద్దేశం ఏంటి సార్? వాస్తవానికి చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలు మేము కులగణనకి ఒక రకంగా అనుకూలమని చెప్తా ఉన్నారు. కులగణన ఇవాళకి సంబంధించింది కాదు. 1979-80లో మండల కమిషన్ యొక్క సిఫార్సులు వచ్చి మండల కమిషన్ సిఫార్సుని తుంగలో తొక్కింది ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత 1990లో పివి సింగ్ ప్రభుత్వం మాత్రమే మండల కమిషన్ సిఫార్సును ముందు తీసుకొచ్చింది. అంటే ఒకనాడు మందిర్ వర్సెస్ మండల మూవ్మెంట్ దగ్గర నుంచి మొదలుకుంటే రాజకీయ పక్షాలన్నీ కూడా ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం మందిర్ ఉద్యమాన్ని అల్కే అద్వానీ గారి నాయకత్వంలో ముందు తీసుకొచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ కానీ ఇతర రాజకీయ పక్షాలు కానీ మండల కమిషన్ ఉద్యమాన్ని తీసుకొచ్చాయి. మండల
కమిషన్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అగ్రకులాలు ఉన్నటువంటి విద్యార్థులు ఉద్యమం చేయటం, రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం రావడం, ఇదంతా ఒక కారణం. ఇక రాజకీయ పార్టీల వైఖరికి సంబంధించినప్పుడు యూపీఏ ప్రభుత్వం కొంత పాజిటివ్ వైఖరిని ప్రదర్శించింది, సామాజిక ఆర్థిక గణనని చేపట్టింది. లెక్కలు స్పష్టంగా వాళ్ళు బయటికి చెప్పినప్పటికీ కూడా యూపీఏ ప్రభుత్వ హాయంలో కులజన తీసుకొచ్చింది. బీజేపీ ప్రభుత్వము మత ప్రాతిపాదికన రిజర్వేషన్ కల్పించాలి లేదా మతాన్ని ముందు తీసుకొచ్చినప్పుడు కుల సమానత్వం అనేది మతంతో పోతుంది అని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఆర్గ్యూ చేస్తుంటే, కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు వివిధ రాష్ట్రాల్లో బీహార్, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా బీజేపీ ఏతర అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా కులగణనకు ముందుకొచ్చాయి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, అదేవిధంగా 9 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కులగణనకు అనుకూలంగా ఉన్నాయి. ఇటీవల ఇచ్చినటువంటి ఒక నివేదిక, మనకి అసోచామ్ నివేదిక ప్రకారం చూస్తే దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా కేవలం 12 నుంచి 15% ప్రజల చేతుల్లో, ఉన్నత వర్గాల చేతుల్లో 74% సంపద కేంద్రీకృతమైందని చెప్పి చెప్తా ఉన్నారు. 2017లో జస్టిస్ రోహిణి కమిషన్ వేశారు. ఆ రోహిణి కమిషన్ నివేదిక ఏమైందో బుట్టదాకలైంది, ఇంతవరకు అమలుపరచలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి నేషనల్ శాంపిల్ సర్వే నివేదికలు వచ్చినాయి, వాటిని అమలుపరచలేదు. ఆ తర్వాత సచార నివేదిక చాలా స్పష్టంగా ముందు తీసుకొచ్చింది. 38%, 39% ఉన్నటువంటి 39% మంది ఎస్సీ ఎస్టీలు డైలీ వేజ్ లేబర్గా ఉన్నారు, 29-30% మంది బీసీలు డైలీ వేజ్ లేబర్గా ఉన్నారు అని స్పష్టంగా నివేదిక చెబుతుంది. అంటే ఉన్నటువంటి నివేదికను కనుక మనం చూస్తే, మానవ అభివృద్ధికి నివేదికను చూసినా కానీ, సచార నివేదిక ప్రకారం మనం స్టాటిస్టికల్ డేటా చూసినప్పటికీ కూడా ఇటు గ్రాడ్యుయేషన్ చదివే వారిలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వారిలో, డైలీ వేజ్ ఎంప్లాయీస్లో, ఉన్నతమైన ఉద్యోగాలు ఇట్లా చూసినప్పుడు, మొత్తంగా చూసినప్పుడు పనిచేసేటటువంటి వారు ఎక్కువ మంది ఉత్పత్తి కులాలు, ఉత్పత్తి శక్తులు, బహుజన వర్గాలు, ముఖ్యంగా బీసీలు ఎక్కువ వెనుకబాటుకు గురయ్యారని చెప్పి, లెక్కకు లేనిటువంటి బీసీలు ఉన్నారని చెప్పి, 4000 పైచిలుకు కులాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీని నేపథ్యంలో సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఒక నిబంధన వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మార్వాడీలకు 50% మించి రిజర్వేషన్స్ ఉన్నప్పుడు అసలు రిజర్వేషన్ 50% మించకూడదని చెప్పి సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆ అధికారాన్ని రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత 127లో రాజ్యాంగ సవరణ వచ్చింది. ఆ 127లో రాజ్యాంగ సవరణ తర్వాత పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు పాస్ చేయడం జరిగింది. ఆయా రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నాము, ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ను చేర్చే సంగతి, పునఃపరిశీలించే సంగతి, అడిషన్ డిలీషన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగిందని చెప్పి 127వ రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ కావడం జరిగింది. అది చట్టరూపంలోకి రావాల్సి ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కేంద్రం మొత్తంగా చూసినప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి రాజకీయ పక్షాల్లో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఒక రకంగా మాట్లాడుతుంది, అధికారంలో లేని రాష్ట్రంలో మరొక రకంగా మాట్లాడుతుంది. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వం దీన్ని చట్టం చేసే అవకాశం ఉంది, కానీ ఎట్టి పరిస్థితులు కూడా చేయట్లేదు. ఇటీవల ఇచ్చినటువంటి ఇంకో నివేదిక చూస్తే ఇది అన్నీ కూడా ప్రభుత్వ గణాంకాలే. 52% పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తా ఉంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు చూసినప్పుడు కూడా 50% పైగా జనరల్ కేటగిరీ ఉన్నారని చెప్తా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నాయి, అధికారం లేనప్పుడు మరొక రకంగా మాట్లాడుతున్నాయి. కాబట్టి రాజకీయ పార్టీల వైఖరులకు భిన్నంగా ముఖ్యంగా బీసీ జనాభా ముందుకు కదలాల్సి ఉంది. బీసీ జనాభా ప్రజా సంఘాలు ముందుకు కదిలి బీసీ జనగణన చేయాలి అని చెప్పి ఒక ఏకమైన డిమాండ్తో ముందుకు రావాలి. బీసీ జనగణన చేసినప్పుడు, బీసీల లెక్క తెలిసినప్పుడు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి, ఆయా సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఒక బలమైనటువంటి నినాదాన్ని ముందు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాజిక గణన, బీసీ జనగణన జరగడంలో ఎటువంటి తప్పు లేదు, డిమాండ్ చేయడం కూడా ఎటువంటి తప్పు లేదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. సార్, ప్రధానంగా ఈబీసీ రిజర్వేషన్లపై మీ అభిప్రాయం సార్? ఈబీసీలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్టకుండా సడన్గా 1 గంటలో అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించారు. అంటే మొత్తం రిజర్వేషన్ 50% కంటే మించి కల్పించేటప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అడ్డం వస్తున్నది అని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఈబీసీలకు 10% రిజర్వేషన్ కల్పించింది. ఈబీసీలో ఉన్నటువంటి జనాభా ఎంత, వాళ్ళకు రిజర్వేషన్ ఎంత? ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో సీట్లు చూసుకుంటే ఈ కట్ ఆఫ్ చూసుకున్నప్పుడు మాత్రం బీసీ క్యాండిడేట్కి వచ్చేటటువంటి కట్ ఆఫ్ కంటే కూడా ఈబీసీ క్యాండిడేట్కి వచ్చేటటువంటి కట్ ఆఫ్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మొన్న సివిల్ సర్వీస్ ఫలితాలు చూసాం మనం. సివిల్ సర్వీస్ ఫలితాల్లో కూడా బీసీ విద్యార్థుల కట్ ఆఫ్ కంటే ఈబీసీ విద్యార్థుల కట్ ఆఫ్ 20 మార్కులు చిల్లర, 15 నుంచి 25 మార్కుల మధ్యలో ఆయా విభాగాల్లో కట్ ఆఫ్ ఉండటం గమనించాం. అందుకనే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారు. అగ్రవర్ణాల్లో ఉన్న పేదల పేరు మీద అగ్రవర్ణ పేదలను తీసుకొచ్చి బ్యాక్వర్డ్ క్లాస్లో కలుపుతున్నారు. చాలా విచిత్రమైన అంశం ఏంటంటే, సుప్రీంకోర్టు ఏదైతే 50%కు మించి
రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పి దాన్ని నిర్మూలించకుండా, దానిపైన సరైన చట్టం తీసుకురాకుండా, జనగణన తీసుకురాకుండా వీళ్ళు ఈ బీసీలకు 10% రిజర్వేషన్ కల్పించడం అంటే ప్రధానంగా జరిగిన నష్టం బీసీలకు నష్టం జరుగుతుంది. బీసీల్లో కులాలను చేర్చుతూ ఉన్నారు. ఒక పక్క ఆంధ్రాలో చూసుకుంటే కాపుల్ని బీసీలో చేర్చాలంటున్నారు. మరొక పక్క ఉత్తరాది రాష్ట్రాల్లో గుర్జర్లు బీసీలోకి రావాలంటున్నారు. మహారాష్ట్రలో పోతే మార్వాడీలు మాకు బీసీ స్టేటస్ కావాలనుకుంటున్నారు. బీసీ స్టేటస్ కావాలని చెప్పి అగ్రవర్ణాల్లో వాళ్ళు ఉన్నటువంటి అగ్ర కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు బీసీ స్టేటస్ కోసం పోరాటం చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి సరైనటువంటి చట్టాలు తీసుకురాకుండా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 27% ఉన్న బీసీ రిజర్వేషన్ని కులాలను చేర్చుతూ చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉంది. కాబట్టి బీసీ జనగణన చేయడం వాళ్ళ తక్షణ కర్తవ్యం. భారతదేశం లాంటి దేశాల్లో ఖచ్చితంగా వనరులు 75 ఏళ్ల స్వతంత్రంలో ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా ఫలాలు లేవు. చాలామంది బ్యాక్వర్డ్ క్లాసెస్, ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇవాళ చదువుకోలేకపోతున్నారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నటువంటి అనేక కులాలు ఉన్నత విద్యకు రాలేదు. ఇప్పటికే పీజీ చదువుతున్నటువంటి ఓబీసీ కులాలు కేవలం 3% అంటే మనం నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఎస్సీ ఎస్టీలు అది 1% ఉంటే బీసీలలో 2.5 నుంచి 3% ఉంది. అదే ఓసీల్లో చూసుకున్నప్పుడు 15 నుంచి 18% పీజీలు చదువుతున్నటువంటి వాళ్ళుగా ఉన్నది. ఇది గత 2 ఏళ్ల కింద వచ్చినటువంటి నివేదిక. కాబట్టి తక్షణ కర్తవ్యంగా ఓబీసీ గణన చేయాలి, కుల గణన చేయటం చేత మాత్రమే భారతదేశం లాంటి దేశంలో సామాజిక వెనుకబడతనాన్ని, నిరక్షరాస్యతని, అసమానత్వాన్ని, ఈ రకమైనటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణ కర్తవ్యంగా బీసీ జనగణన చేయటం కోసం మేధావులు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా దీనిపైన వాయిస్ రేజ్ చేయాల్సిన అవసరమైతే ఉంది. రాజకీయ పక్షాలు కూడా అవసరం ఉంది. కాబట్టి రాజకీయ పక్షాలు వాళ్ళ పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటు చెందిన బీసీ కులాలకు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కులగణన చేయాలంటే కులగణన ద్వారానే అభివృద్ధి అసమానతలు తింటున్న ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కొండనాగేశ్వర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వేసుకుంటూ ఈ యొక్క వీడియో చూస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఈ వీడియోను మరింత మందికి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తానని కోరుకుంటూ మీ తలారి శ్రీనివాసరావు, తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్.